హాయ్. ఎప్పుడైనా ఆలోచించారా, మన దేశంలో ఒక అత్యున్నత పదవి అనుకోకుండా ఖాళీ అయితే ఏం జరుగుతుంది? అలాంటి గందరగోళం ఏర్పడకుండా ఉండటానికి మన రాజ్యాంగంలోనే ఒక సేఫ్టీ నెట్ ఉంది. అదే ఆర్టికల్ 68. ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న సిచ్యువేషన్ ఊహించుకోండి. దేశ ఉపరాష్ట్రపతి సడన్గా రాజీనామా చేశారు. మరిప్పుడు మన రాజ్యాంగం ప్రకారం ఏం జరగాలి? పాలనలో ఎటువంటి అంతరాయం రాకుండా చూసుకోవడానికి మన దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? వెల్, దీనికి సమాధానమే ఈరోజు మన టాపిక్. ఇక్కడే ఆర్టికల్ 68 దెవలోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు జరగాలి అనేదానికి ఇదొక రూల్ బుక్ లాంటిది. దేశంలో అంత ముఖ్యమైన పదవి ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకూడదు. అందుకే ఈ ఏర్పాటు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదొక రాజ్యాంగబద్ధమైన టైం టేబుల్ అన్నమాట. సరే, మరి ఈ రూల్ రెండు వేర్వేరు సందర్భాల్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ ఖాళీలను ఎలా నింపుతారో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొదటిది పదవీకాలం ముగియడం. అంటే ఒక ఉపరాష్ట్రపతి 5 ఏళ్ల టర్మ్ పూర్తవుతున్నప్పుడు ఆ పాత టర్మ్ ముగియకముందే కొత్త ఎన్నిక జరిగిపోవాలి. ఎందుకంటే పవర్ ట్రాన్సిషన్ అనేది చాలా స్మూత్గా జరగాలి. ఇక రెండో విషయానికొస్తే ఆకస్మిక ఖాళీ. అంటే పదవిలో ఉండగానే మరణం, రాజీనామా లేదా తొలగింపు వంటి కారణాల వల్ల పదవి ఖాళీ అవడం. ఇలాంటి టైంలో ఖాళీ ఏర్పడిన వెంటనే వీలైనంత త్వరగా ఎన్నిక నిర్వహించాలి. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పవర్ వాక్యూమ్, అంటే అధికార శూన్యత అనేది రాకుండా ఆపడం. అయితే ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అనుకోకుండా ఖాళీ అయిన పదవిని భర్తీ చేయడానికి కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి పాతవాళ్ల మిగిలిన టర్మ్కి మాత్రమే పనిచేస్తారా, లేక వాళ్ళకి పూర్తి పదవీకాలం ఉంటుందా? ఏమనుకుంటున్నారు? దీనికి సమాధానం కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇది అచ్చం ఎలక్షన్ క్లాకుకు ఒక రీసెట్ బటన్ నొక్కినట్లే ఉంటుంది. అవును, వాళ్ళు ఆ మిగిలిన టర్మ్కి కాదు, ఏకంగా వాళ్ళు ఎలక్టైన రోజు నుంచి పూర్తి 5 ఏళ్లపాటు ఆ పదవిలో ఉంటారు. ఇది మన రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పబడిన ఒక ముఖ్యమైన విషయం. సరే, ఈ రూల్ ఏంటో మనకు అర్థమైంది. కానీ అసలు ఈ రూల్ ఎందుకు? దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? ఎందుకింత ముఖ్యం ఇది? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనికి సమాధానం మనకు 1974లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన కేసు అది. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, రాజ్యాంగ పదవులు ఎక్కువ కాలం ఖాళీగా ఉండకూడదు, పాలనలో నిరంతరత ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదే అని. ఇదే ప్రిన్సిపల్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా వర్తిస్తుంది. ఆర్టికల్ 68 వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి ఇదే. సరే, ఇప్పుడు దీనంతా ఇంకా సింపుల్గా ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక ఉపరాష్ట్రపతి పదవీకాలం 2030లో ముగుస్తుందనుకోండి. ఎన్నిక అంతకంటే ముందే జరగాలి. అదే వాళ్ళు 2027లోనే రాజీనామా చేస్తే వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ పదవిలో ఉండగా మరణిస్తే అప్పుడు కూడా ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నిక జరుగుతుంది. వీటన్నిట్లోనూ ఉన్న ఒకే ఒక అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇలా కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతికి ఎప్పుడూ పూర్తి 5 ఏళ్ల పదవీకాలం ఉంటుంది. ఇక చివరిగా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటో చూద్దాం. అసలు ఆర్టికల్ 68 ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్, ఇది ఎలక్షన్స్ టైంకి జరిగేలా చూస్తుంది. 2, ఒక కీలకమైన రాజ్యాంగ పదవి ఖాళీగా ఉండకుండా కాపాడుతుంది. 3, మన పార్లమెంటరీ వ్యవస్థలో స్థిరత్వాన్ని మెయింటైన్ చేస్తుంది. ఫైనల్గా, ఏం చేయాలో తెలియని పరిస్థితి లేకుండా ఒక స్పష్టమైన గైడ్లైన్ ఇస్తుంది. రైట్, ఒకసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. 3 సింపుల్ రూల్స్. నంబర్ 1, టర్మ్ పూర్తవుతుందా? ఎలక్షన్ ముందే జరగాలి. నంబర్ 2, సడన్గా పదవి ఖాళీ అయిందా? వీలైనంత త్వరగా ఎలక్షన్ జరగాలి. నంబర్ 3, మధ్యలో కొత్తగా ఎలెక్ట్ అయితే వాళ్లకు పూర్తి 5 ఏళ్ల పదవీకాలం వస్తుంది. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు. సో చూశారుగా, ఆర్టికల్ 68 అనేది జస్ట్ ఒక రూల్ మాత్రమే కాదు, మన రాజ్యాంగ నిర్మాతలు మనకిచ్చిన ఒక గట్టి భరోసా. దేశంలో అత్యున్నత పదవి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, నాయకత్వం అనేది అదృష్టం మీద ఆధారపడకూడదు అని చెప్పే ఒక రాజ్యాంగపరమైన రక్షణ కవచమిది.